ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి అక్షరాలు కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు అని ఒక మాట మనకు కనిపిస్తుంటుంది. ఆ మాటని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలగాలంటే, మనం పని చేసే చోట మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. మన పని కంప్లీట్ అయితే మనం ఇతరులకు కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటాం. కానీ మన పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టి అదంతా పడదు. అది ఎవరు చేసినట్టు పడుతుంది? ఎవరైతే అతను ఆ పని అప్పగించారో అతనికే ఈ కిరీటం వెళ్తుంది. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా వివేకం కలిగి చేయగలగాలి. ఎందుకంటే మనకి చాలా బాధ వేస్తుంది. ఏమనంటే పని అంతా మనం సిన్సియర్గా చేస్తే కూడా సిన్సియర్గా చేయలేదు, వాళ్ళే సిన్సియర్గా చేశారు అన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే మనం కానీ చేయగలిగినట్లయితే మనకు కావాల్సిన గౌరవం, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనకు అందుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, వివేకం కలిగి మనం పని జరుపుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుని జ్ఞానాన్ని మనం ఉపయోగించగలిగినట్లయితే మనం ప్రతి ఒక్క విషయంలో సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకి ఏం సెలవిస్తుందంటే, నీకు ఒకవేళ జ్ఞానం తక్కువ నన్ను అడగమని దేవుడు చెప్తున్నాడు. ఈ పని విషయంలో జ్ఞానం కానీ దేవుడిని అడిగినట్లయితే దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే మనం ఏ పని చేసినా కూడా తొందరపడకుండా మనం చేయగలిగినట్లయితే, ఎవరి మీద ఆధారపడకుండా మనం చేయగలిగినట్లయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇతరుల దగ్గర మనకు గౌరవం తగ్గిపోదు, మన పాటికి మన పని కూడా జరుగుతుంది. ఇతరులకు హెల్ప్ చేయడం తప్పని నేను చెప్పడం లేదు. సమయోచిత జ్ఞానం కలిగి మనం కానీ హెల్ప్ చేయగలిగినట్లయితే మనము గొప్పగా ఉంటాం, వాళ్ళు గొప్పగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్క్లో ఎదుర్కొనే శ్రమే ఇది. ఎందుకంటే పెద్దవాళ్ళు, మనకంటే పై అధికారులు మనల్ని కానీ తిట్టారంటే మనకు చాలా కోపం వస్తుంది, చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనిద్దాం. ప్రతి ఒక్కరు కూడా వివేకం కలిగి పనిచేసేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.